హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తల్లి కొడుకుకి రెండో పెళ్లి చేస్తుంది. మరి పెద్ద కోడలికి నిజం తెలుస్తుందా? అమ్మ, మా అత్తమ్మకు జ్వరం వచ్చిందంట, దవాఖానకి వేసుకొని పోయిండ్రంట. నేను జాతరకు రాను, నువ్వు బస్ ఎక్కి ఇంటికి పో. మరి పైలం. సరే బిడ్డ, నువ్వు ఇంటికి పోయి మీ అత్తమ్మని చూసుకో. మరి నేను ఊరికి పోయి మళ్ళా 2 రోజులు ఆగి వస్తా గాని మీ అత్తమ్మని చూడనీకే. పో మరి. కోడలు వచ్చేసరికి అత్త కొడుకుకి రెండో పెళ్లి చేస్తుందా? కోడలికి నిజం తెలిసిపోతుందా లేదా? అమ్మో, ఎట్లయినా గుళ్ళ పెళ్లి చేసుకొని వచ్చినా మీకు దేవునికి దండం పెట్టుకొని రూమ్లకి వండి, ఇక లోపలికి వండి. అమ్మ, పొద్దుగాల లేచి నేను నా పెళ్ళాం ఇద్దరము గుడికి పోయొస్తామే. పొద్దుగాల పోతాము. సరే, ఇప్పుడు పోయి అయితే దబానా వండకపోండి. దబాన్ లేచి తానాలు చేసుకొని వండి గుడికి. మరి ఎట్లాగన్నా వేసి నా కొడుకుకి రెండో పెళ్లి చేసిన నా పెద్ద కోడలు పీడ వదిలించుకోవాలి. ఎట్లా అట్లా వేసి బయటకి వెళ్ళగొట్టాలి. అగో, ఏంది నువ్వు ఇప్పుడు వచ్చినావు? ఊరికి పోలేవా? నీ అమ్మగారు ఊరికి పోతివి కదా, నెల దాకా రానంటివి. గట్లొచ్చినవేంది? లేదత్తమ్మా, నీకు జ్వరం వచ్చిందని ఇంటెనక లక్ష్మి బస్టాండ్ లో కలిసి చెప్పింది. దవాఖానకు వేసుకపోయినరు మీ అత్తమ్మను అంటాకలా నేను ఊరుకోకుండా వచ్చేసిన. ఏమైంది మళ్ళా? ఆ రూమ్ లో వండుకోకుండా మళ్ళా గిట్ వస్తున్నవేంది? ఆ రూమ్ లో నేను వండుకో అని చెప్పినా కదా, మళ్ళీ గిట్ ఎందుకు వస్తున్నావు? వాడు నిద్ర వేయిండు, వాడిని గెలుకుతావా పోయిగా? వద్దు, ఆ రూమ్ లకి ఏం వద్దు, ఈ రూమ్ లోనే వండుకోపోవాడు. నిద్ర వేయిండు, మళ్ళా కోపం అవుతాడు. పోయమ్మో, చెప్తే ఇంటట్టు లేదు కదా. ఇది వాళ్ళని చూస్తుందో ఏమో, కొంప ముంచినట్టే ఉన్నది. ఏముండా తనన్న అయినది చూసే నాకు నా కోడల్ని కొడుకుని